మాట్లాడండి. పిసిసి జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు. చెప్పండి. నమస్కారం. నమస్కారం నమస్కారం గజ్జల కాంతం గారు. ఏంది మీరు ప్రజా సంఘాల జేఏసీ నడిపారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఈ విగ్రహాలకు సంబంధించిన ఏంటి స్టాండ్? మీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీ స్టాండ్ ఒకటేనా? కాంగ్రెస్ పార్టీ స్టాండే నా స్టాండ్. నా స్టాండ్ వేరే ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కదా. ఓకే. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మన దేవి ప్రసాద్ అన్న గారు మాట్లాడాడు. ఇప్పుడు వాస్తవానికి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ వ్యవస్థ లేదు అప్పుడు. హలో, వింటున్నా చెప్పండి, వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం లేదు అప్పుడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా, అంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది వాస్తవం. తెలుగుదేశం పార్టీ పెట్టినాకనే బీసీలకు అవకాశాలు వచ్చినాయి, ఎస్సీలకు అవకాశాలు వచ్చినాయి, ఎస్టీలకు అవకాశాలు వచ్చినాయి. రాజకీయ పరంగా రాజకీయం అంటే ఏందో కూడా తెలిసింది. ఇది వాస్తవం. రెండోది, ఆయన తెలుగు జాతి అంతా కూడా బాగుండాలని కోరుకున్నవాడు ఎన్టీ రామారావు. యావత్ తెలుగు జాతి మొత్తం కూడా బాగుండాలని అన్నవాడు ఎన్టీ రామారావు. అయితే తెలుగు జాతి గురించే మాట్లాడండి తప్ప ఆయన వాస్తవానికి ఆంధ్ర అనే మాట ఆయన నోట్లకెళ్ళి రాలేదు, తెలంగాణ అనే మాట ఆయన నోట్లకెళ్ళి రాలేదు. యావత్ తెలుగు జాతి మొత్తము బాగుండాలి, తెలుగు జాతికి పేరు తీసుకురావాలనే ఒక లక్ష్యంతోని పార్టీని పెట్టాడు. ఆ పార్టీలో అందరికి సామాజిక న్యాయం జరిగే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాడు ఎన్టీ రామారావు గారు. హలో, ఓకే వినిపిస్తుంది, మీరు చెప్పండి. గారు, అయితే ఎన్టీ రామారావు తెలుగు జాతి కోసము, తెలుగు జాతి ప్రయోజనాల కోసము, తెలుగు జాతికి ఒక పేరు తీసుకురావాలి తెలుగుదేశం పార్టీని పెట్టి అని. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకు రాజకీయ అవగాహన వచ్చింది. ఓహో, రాజకీయాలు అంటే మేము కూడా రాజకీయాల్లో ఉండొచ్చా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఇట్లుంటదా ఓహో అనేది అప్పుడు రాజకీయ అవగాహన వచ్చింది. అది అవునన్నా కాదన్నా అది కొంత మేరకు అవగాహన వచ్చింది. రెండవది, ఎస్సీఎస్టీలకు కూడా వాస్తవానికి అప్పుడు అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాడు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదు. రెండవది, అప్పుడు ఇంతకుముందు మరి నాకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు లేనేలేడు. రెండవది, ఇదే కేసీఆర్ గారు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలే ఉన్నాడు అప్పుడు. టోటల్ అందరూ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి దాదాపు అందరూ కూడా, కేసీఆర్ గారు కానీ, దయాకర్ రావు కానీ, కడియం శ్రీహరి కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఇప్పుడు మొత్తం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా దాదాపుగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. దాంట్లో కొత్తగా ఏది లేదు. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళ గొడవలు, వాళ్ళ ఫ్యామిలీ విషయం, అది మనకు సంబంధం లేని సబ్జెక్టు. దాంట్లో నేను పోను. ఎన్టీ రామారావు యావత్ తెలుగు జాతికి పేరు తీసుకొచ్చిండని ఒక నేమ్ మీద. రెండవది, దాని విగ్రహం పెట్టడం. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు వచ్చినాక, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయిండు. ఎవరు? ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకా ఎన్టీ రామారావు నాయకత్వంలో కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఆయన రాజకీయాల్లో లేడు. అప్పుడు రాజకీయాలకు ఆయనకు సంబంధం కూడా లేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాటిచ్చాడు, ఖచ్చితంగా ఎన్టీ రామారావుది ఇక్కడ విగ్రహం పెడతానని చెప్పాడు. తెలుగు జాతికి కీర్తించిండు, తెలుగు జాతి అంటే గౌరవించిండు. అప్పుడున్నటువంటి మా పివి నరసింహారావు గారిని కూడా గౌరవించినటువంటి వ్యక్తి, తెలుగు జాతికి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయన అక్కడ ఏది జూబ్లీ హిల్స్ లో ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా మాటిచ్చిండు. కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను ఇక్కడ అని చెప్పిండు, మాటిచ్చిండు. మాట ప్రకారం పెట్టడం జరిగింది. అప్పుడు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. తర్వాత ఈ తెలంగాణ ఆంధ్ర అనేది ప్రస్తావన లేదు అప్పుడు. ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి ఆయన నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే, నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా.
ఓకే. మా ముఖ్యమంత్రి గారు తప్ప అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారి నాయకత్వంలోనే మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పనిచేసిండు, బయటకు వచ్చిండు. అది వేరు సబ్జెక్ట్, అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ దీనికి రాజకీయ రంగు పొలవలసిన అవసరం లేదు. ఒక తెలుగు జాతి వాణిగా, తెలుగు జాతికి పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావునిగానే ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దానికి ఎందుకు భుజాలు ఉనుక్కుంటున్నారు నాకు అర్థం కావడం లేదు. దానికి ఎందుకు భుజాలు ఉనుక్కుంటున్నారు? అంటే ఇంతకుముందే చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టాల్సింది వరుసగా బాలసుబ్రహ్మణ్యం, రోషయ్య. అయినా తెలుగు జాతి కోసం ఒక పేరు తీసుకొచ్చిండు, తెలుగు జాతి కోసమే ఒక పార్టీ పెట్టిండు. కాబట్టి మొన్న మహానాడులో మాట్లాడిన మాటలను కూడా కోట్ చేస్తున్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని చెప్పి నరసింహులు. ఇప్పుడు అవగాహన లేనటువంటి మూర్ఖుల గురించి ఎవరు మాట్లాడతారు? 1969 నుంచి ఇప్పటిదాకా వాడు చదువుకున్న వాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే, తెలివి ఉన్నవాడైతే అలాంటి మాటలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. వాడు మాట్లాడడానికి అవగాహన లేదు. ఆ ఒక్కరిని పట్టుకొని పెద్దవాడు, వయసులో పెద్దవాడు, నేను అనద్దు, ఇట్లా నాకు కోపం వస్తుంది నేను అనద్దు. ఆయన 19 డిక్షనరీలో లేదంటే ఇది నిజాం పరిపాలన చేసినప్పటి నుండే తెలంగాణ అనేది సపరేట్ అనేది ఉన్నది. అది అప్పుడు. ఇప్పుడు తెలివిలేని వాళ్ళు మాట్లాడితే ఏముంటది? తెలివిలేని వాళ్ళు, అవగాహన లేనటువంటి వాడు ఎవడైనా మాట్లాడితే తెలంగాణ మీద అవగాహన లేనప్పుడు ఏం చేస్తాము? అట్లంటే నిజాం పరిపాలించండి తెలంగాణను. నిజాం పరిపాలించినప్పటి నుండే తెలంగాణ సపరేట్ ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా తెలంగాణ సపరేట్ ఉన్నది. తర్వాత 1969 నుంచి తెలంగాణ అనేది ప్రత్యేకంగా ఉన్నది అన్నప్పుడు వారికి అవగాహన లేకపోతే, డిక్షనరీ లేదంటే వాడు చదువుకోకపోతే, దాని మీద వారికి అవగాహన లేకపోతే అది వాని అవగాహన లోపం. అది తెలియనప్పుడు నేను కూడా తెలియనట్టు ఉండాలి. ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గురించి మొత్తం చెప్పంటే నాకు అవగాహన లేకపోయి నేను ఏం చెప్పాను మీకు? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఇప్పుడు ఆయన ఒక్క వ్యక్తి తప్ప అది మొత్తం పార్టీ మీద, దాని మీద నెట్టేయకూడదు, అంతే కదా? ఓకే. ఎట్లా ఆ బక్కని నరసింహులు వ్యక్తి దాన్ని చంద్రబాబుకు, పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించకూడదు మొత్తం, అంతే కదా? అది ఇప్పుడు అవగాహన లేనటువంటి వాడు మాట్లాడే మాటలు అంటున్నా. ఎందుకంటే అది ఇప్పుడు నీకు తెలంగాణ మీద, తెలంగాణ చరిత్ర, ఒక తెలంగాణకి ఇప్పుడు కాదు, నిజాం పరిపాలన అప్పటి నుంచి, రజాకారులు అప్పటి నుంచి ఒక తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. దేవిప్రసాద్ గారు, ఆంధ్రకి ఏం తెలుస్తుంది? ఒక్క నిమిషం, దేవిప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు.